రెండు మాటలు చెప్పన్నా. తీస్తా మీరు కూడా ఈ సంస్థలో అందరూ బాగానే చేస్తున్నారా? వీడియో స్టార్ట్ మాట్లాడండి. మీరేం మాట్లాడండి బాబు. సంస్థలో బాగానే చేస్తున్నాం మేమని చెప్పండి. పర్లేదు, ఇబ్బంది లేదు. చెప్పండి. నమస్కారం. రాజుపాలెం అసిస్టు కాలనీలోకి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నుంచి వచ్చాము. సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు రావటం జరిగింది. అయితే ఈరోజు ఇలాంటి ఆరోగ్యం బాగలేని నాగేంద్రమ్మ ప్రభుత్వాలు ఎక్కువగా పట్టించుకొని చూస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. మార్టూరు హెల్పింగ్ హ్యాండ్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మార్టూరు రాజుపాలెం అసిస్ట్ కాలనీ వాసి అయిన గుంజి నాగేంద్రమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచంలోనే ఉన్నారు. ఆమెకి సహాయం చేయడానికి మార్టూరు నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ అయిన మేము, ప్రెసిడెంట్ కాదరవల్లి, వైస్ ప్రెసిడెంట్ మాషా గారు, సాంబశివరావు గారు అందరం మేమంతా వచ్చి మా వంతు సహాయంగా ఒక బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు, డబ్బులు 7,000 రూపాయల నగదు అంతా ఇవ్వటం జరిగింది. కేబుల్ భాషా గారు 2,000, మొత్తం హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఒక 5,000, మొత్తం 7,000 ఇవ్వటం జరిగినది. కావున మా వంతు సహాయం మేము చేస్తున్నాము. దానివల్ల ఈ మార్టూరు హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు చెప్పు, రెండు మాటలు చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు మరియు మిత్రులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ హెల్పింగ్ హ్యాండ్ స్థాపించి 1 సంవత్సరము 9 నెలలు అయిపోయింది. అట్లాగే అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఒకరికి కానీ ఇద్దరికి కానీ మేము సహాయం చేస్తూనే ఉన్నాము. అసలు మా ఉద్దేశం ఏంటంటే, ఎన్నో చోట్ల కులానికి ఒక సంస్థ ఉంది, జాతి బతానికి ఒకటి ఉంది, కానీ ఇది సరైనది కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అందరము మనుషులమే, అందరూ మానవతా హృదయంతో బాధితులైన మానవులందరికీ మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అందుకోసమే ఇందులో ప్రతి ఒక్క కులం వారిని దాదాపుగా 10 కులాల వారు మన సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఏ కులాల వారైనా మాకు ఈ సమయంలో వచ్చి అందరు ఇక్కడ ఏకగ్రీవంగా ఒకే కార్యక్రమం, ఒకే తాటి మీద చేస్తూ ఉంటాము. ఇంటికి వెళ్ళిలాగా ఎవరిష్టం వాళ్ళు. దీనికైతే రాజకీయంతో కూడా సంబంధం ఏమీ లేదు, ఎలాంటి రాజకీయాలు లేవు. మేము డైరెక్ట్గా వచ్చి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటము, కింద పడ్డ వాళ్ళు చేయి అందించడమే మా ధ్యేయం, ఎవరికైనా సరే. అదే ఉద్దేశంతో ఈరోజు మన ఈ రాజుపాలెం అసిస్ట్ కాలనీలో గుంజి నాగేంద్రమ్మ గారు గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, మరి భర్త, పిల్లలు ఎవరు తోడు నీడ లేకుండా ఒంటరి జీవితం గడుపుతూ ఉంది. అటువంటప్పుడు ఆమెకు ఎవరో ఒకరు తోడుగా వచ్చి, పూటకి ఒకరు వచ్చి ఏదో ఆమె సహాయం చేస్తేనే తప్ప ఆమెకు ఎటువంటి ఆసరా లేదు. ఈ సంస్థ ఈ స్థితిని మేము గమనించి మాకు వేరే మన సీను, మేస్త్రి, చందు వాళ్ళు తెలియపరిచినందువల్ల మేము ఇక్కడికి వచ్చి వీళ్ళని విచారించడం జరిగిన తర్వాత చూస్తే వాస్తవ పాపం కనిపించింది. అందుకోసం మేము ఈరోజు మేము వృతాభక్తిగా మేము జీవితాంతం మేము పోషిస్తామని మాకు చెప్పుకోవట్లేదు, గొప్పగా ఏమి చెప్పుకోవట్లేదు. ఏదో వృతాభక్తిగా కొద్దిగా ఒక 7,000 డబ్బులు, ఒక బియ్యం బస్తా, ఏదో ఒక నిత్యావసర సరుకులు ఆమెకు పంపిణీ చేసి, ఆమెకి సహాయం చేసి మేము
వెళ్తున్నాము. అయితే విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మొదట్లో మేము చేసినప్పుడు అందరికి తెలియదు. ఇప్పుడిప్పుడే కొంతమందికి మన స్నేహితులకి మిత్రులకి అందరికి తెలిసి అందరూ పాల్పంచుకుంటున్నారు. ఇట్లాగే ఇంకా ముందు ముందు కొత్త కొత్త సభ్యులు మనం చేస్తున్నాం, మనం సహాయం చేస్తున్నాం ఇవాళ. కానీ మనం ఒక్కరమే కాదు, ఈ సంస్థ మాది మనందరిది అని చెప్పి చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు ఇంకొకరిని ఇద్దరి దగ్గర కలపగలిగితే ఈ సంస్థని గ్యారెంటీగా మనం పూర్తిగా స్టాండర్డ్ చేసి నడపగలుగుతామని చెప్పి నా ఆశ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానివ్వండి, ఈ సంస్థలో ఉన్న సభ్యులు మాత్రం ఒక్కొక్కరు ఇంకొకరు ఇద్దరు ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్, అంటే అందరు నాకే ఫ్రెండ్స్ ఉంటారు, నాకే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మనకి ఎవరి దగ్గర వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఇద్దరు కానీ ఒకరిని కానీ ఈ సంస్థలో చేర్పించి ఈ సంస్థని అభివృద్ధి చేస్తే మనం ఇంకా ఒకరికి ఇద్దరికి కాదు ఇంకా ఇద్దరికైనా కూడా ఇచ్చి బాధలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి మీ అందరి సమస్యలో నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నేను నా ఓపిక ఉన్నంతకాలం కూడా దీనికోసం పోరాడతాను. నా సొంత కుటుంబకంగా కూడా నాకు ఇదే ఎక్కువ కుటుంబం అని చెప్పి నేను బాధపడుతూ దీనికోసం కృషి చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. నెలకు ఎంత అవుతాయి మందులు తింటుంటావు? నెల ఎంత అవుతాయి? నెల 6,000 అవుతాయా? ఎట్లా మరి 6,000 ఉండయా? పింఛన్ వస్తుందా?